అమ్మాయి ఇక్కడే మన తెలంగాణ అమ్మాయి ఒక సంవత్సరం క్రితం 18 ఏళ్ళు దాటగానే ఆ సంస్థకి వెళ్ళిపోయింది. లీగల్ గా వాళ్ళ అమ్మకి వ్యతిరేకంగా అన్ని పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసి. ఆ పిల్లకి ఏం తెలుసు 18 ఏళ్ళు దాటక ముందే ఆమెను ముందే మైనర్ ఉన్నప్పటి నుండే ఆమెను వాళ్ళ చుట్టాలలో ఉన్న బ్రహ్మకుమారి వాళ్ళే వాళ్ళ అమ్మకి తెలియకుండా ఎక్కడికో టెంపుల్ కి వెళ్తున్నాము, పిక్నిక్ వెళ్తున్నాము అని చెప్పి ఈ సంస్థకి తీసుకెళ్లిపోయి ట్రాప్ చేసి 18 ఏళ్ళు ఇలా క్రాస్ అయ్యాయి. నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ సింగిల్ మదర్. అంటే నేను ఒకదాని లేను, ఇప్పుడు ఆమె కూడా ఢిల్లీ హైకోర్టులో ఫైట్ చేస్తుంది. ఇలా చాలా మంది ఉన్నారు, రకరకాల విక్టిమ్స్ ఉన్నారు. ఇదంతా కూడా మన లోపలున్న అవగాహన లోపం వల్ల ఒకటి, వాళ్ళు ఇంకొకటి ఆ సంస్థలో ఉన్న వాళ్ళకు కూడా తెలీదు, వాళ్ళు కూడా ఒక సిద్ధాంతంలో ఒక ఊహాజనిత ప్రపంచంలో కూరుకుపోయి ఉన్నారని వాళ్ళకు తెలియదు. వాళ్ళు సత్యం వస్తా ఉంటది ఇంకా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికి బోలెడ్ డేట్స్ ఇచ్చారు. మనల్ని అందరిని ఎలా చూస్తారంటే వాళ్ళు బయట వాళ్ళని మనం ఒక జన్మనో 2 జన్మలో తీసుకొని చనిపోయే వాళ్ళుగా చూస్తారు. వాళ్ళని వాళ్ళకి ఏంజల్స్ లాగా దేవతలు అవుతాం మేము సత్యయుగంలో, నెక్స్ట్ మేము ఆ గోల్డెన్ యుగంలోకి వెళ్ళిపోతాము అనే ఒక వాళ్ళని వాళ్ళు గొప్పగా వాళ్ళు వెళ్ళి ఓట్లు వేయరు సొసైటీలో, అంటే ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోరు. అండ్ రకరకాల ఏంటంటే ఇప్పుడు ఏం చేసినా నెక్స్ట్ జన్మలో నేను రాజునవుతాను, దేవతనవుతాను, నెక్స్ట్ జన్మలో బ్రతికి ఏడిస్తే అది తిన్నగా బ్రతికి ఏడిస్తే దేవుడు మనకి ఇచ్చిన తెలివిని సరిగ్గా వాడి ఏడిస్తే ఆ తర్వాత ఆలోచించవచ్చు. ఆ విఘ్నత తనకి తెలిసిన తర్వాత సో ఇప్పుడు ఆల్ ఇన్ ఆల్ ఈ శక్తికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగైనా ఫైట్ చేయాలని నిర్ణయించుకుంది. నేను బయటకు వచ్చాక కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా అందులో ఇరుక్కొని ఉన్నారు కాబట్టి మా అన్నయ్య చెల్లి వాళ్ళని బయటకు తీసుకొద్దామనే ఆ వర్కౌట్ లో ఉన్నాను. అదే టైంలో మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయిన వీడియోస్ నేను మీకు చూపిస్తాను. అప్పుడు మా చెల్లిని వాళ్ళు రానివ్వలేదు. తండ్రి చనిపోతే ఏంటి, ఒక జన్మ తండ్రి చనిపోతే నువ్వు భగవంతుడి మార్గాన్ని వదిలేస్తావని ఆమె ఆధార్ కార్డు, ఆమెకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఆమె దగ్గర లేవు, కనెక్ట్ అయిపోయింది, ఆమె దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో మా నాన్న డెడ్ ఇంకా ఇప్పుడు తీసుకురాకపోతే అంటే తండ్రి చనిపోయినా పంపించినప్పుడు ఇదేంటి, ఇప్పుడు నేను వాయిస్ రేస్ చేసి ఇప్పుడు మా చెల్లిని తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు మా చెల్లిని తీసుకొచ్చుకోలేను. నాన్న ఎలాగ వెళ్ళిపోయారు, మా చెల్లినైనా నేను కాపాడుకోవాలి కదా అనేది. ఇప్పుడు ఆమె అమాయకత్వంలోన ఒక సిద్ధాంతంలో ఇరుక్కుపోయి కన్ఫ్యూజన్ లోన నిస్సహాయతలో ఉంది తను. నేను వెళ్ళి తనకి గుర్తు చేసి మన తండ్రి మనం రావాలని ఆమెను కొంచెం నేను ఆ బలం కల్పించాలంటే నేను వెళ్ళి మాట్లాడితే వస్తుంది అనేసి మా నాన్న డెడ్ బాడీ ఇంటి ముందు ఉండగా నేను సెకండ్ డే వెళ్ళిపోయి థర్డ్ డే అక్కడ చేరుకున్న తర్వాత 4th డే ఎర్లీ మార్నింగ్ తీసుకొని వస్తే 4th డే ఎర్లీ మార్నింగ్ దహన సంస్కారాలు జరిగినాయి.